హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. 1972-2000 ఈ 30 ఇయర్స్లో హయ్యెస్ట్ బడ్జెట్తో నిర్మించినటువంటి చిత్రాలు ఏంటి, అవి ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి, అంత బడ్జెట్తో ఎందుకు నిర్మించారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ దానవీర సూరకర్ణ 10 lakhsతో నిర్మించారు ఈ సినిమాని 1970లో. సో అప్పట్లోనే ఇది సూపర్ డూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రము ఎన్టీఆర్ చిత్రాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మైల్ రాయి మూవీ అని చెప్పాలి. సెకండ్ మూవీ అల్లూరి సీతారామరాజు. అప్పట్లోనే ఈ సినిమాని 25 lakhsతో నిర్మించి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఈ చిత్రము. అప్పట్లో ఈ సినిమా నిర్మిస్తుంటే కృష్ణ గారిని ఇది అటర్ ఫ్లాప్ సినిమా అవుతుంది, ఈ సినిమా వల్ల నువ్వు కనుమరుగైపోతావు అన్నారు. బట్ వన్ ఆఫ్ ద హిట్ మూవీ అని చెప్పాలి. థర్డ్ మూవీ తాండ్ర పాపారాయుడు 1.5 crores నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే ఒక సంచలనాత్మకమైన ప్రొడక్షన్ మూవీ అని చెప్పాలి, హిట్గా నిలిచింది. ఫోర్త్ మూవీ సింహాసనం. ఈ సినిమా అప్పట్లో 3.5 crores నిర్మించారు. అప్పట్లో సెన్సేషనల్ హిట్గా నిలిచిన ఈ చిత్రము ఏమాత్రము ఆశించినంత విజయము అందదు అనుకున్నారు. బట్ అంచనాలకు విరుద్ధంగా ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ అయ్యింది. ఇకపోతే ఇంకో సినిమా బాలకృష్ణ ఆతిథ్య 369. ఈ మూవీ 1.5 crores నిర్మించారు అప్పట్లో. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అప్పట్లో. అమ్మోరు 1.8 crores నిర్మించి సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రము అప్పట్లో ఒక సోషియోపాంటి దైవాత్మకంగా స్టోరీ లైన్తో వచ్చి ఒక సెన్సేషనల్ ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఈ చిత్రము భారీ బడ్జెట్తో నిర్మించి భారీ కలెక్షన్స్ వచ్చాయి. మరొక మూవీ జగదీక వీరుడు అతిలోక సుందరి 9 crores నిర్మించి సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం అప్పట్లో వరదలతో ఈ సినిమా ఏమాత్రం ఆశించినంత విజయము అందదు అనుకున్న ఆ టైంలో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్గా నిలిచింది. మరొక చిత్రం దేవీపుత్రుడు 14 crores నిర్మించారు. అనుకున్నంత ఆశించినంత విజయం రాకపోగా యావరేజ్గా నిలిచిన ఈ చిత్రము కొంత లాస్ అయిందని కూడా చెప్పాలి. కాకపోతే ఇందులో ముఖ్యంగా వెంకటేష్ యొక్క పెర్ఫార్మెన్స్ మెచ్చుకోవాలి. చిరంజీవి మరొక చిత్రం మురుగరాజు 15 crores నిర్మించారు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. సో ఈ సినిమా ఒక టైగర్ చుట్టూత అట్లానే దాన్ని వేటాడే ఒక సన్నివేశాలతో నిర్మించారు. మరొక సినిమా అంజీ 18 crores ఒక సోషియోపాంటి కథతోటి నిర్మించిన ఈ చిత్రం ఆశించినంత విజయం రాకపోగా ఫ్లాప్గా నిలిచింది. సో ఫ్రెండ్స్, ఈ సినిమాలు మొత్తం 1972-2000లో హయ్యెస్ట్ బడ్జెట్తో నిర్మించిన చిత్రాలు. థ్యాంక్ యూ.